హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా జాతకపరంగా ఉండేటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. మీతో మాట్లాడడానికి కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు మీ అందరికీ తెలుసు కదండి, ఏప్రిల్ 5వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, పితృ నివారణ పూజలతో పాటు శని దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా శని హోమాలు, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, శూలిని దుర్గ హోమం, సుదర్శన హోమం వంటివి జరుగుతూ ఉంటాయి. జాతకపరంగా పలానా దోషంతో మేము బాధపడుతున్నాం అనుకునేవారు, జాతకంలో ఎవరికైనా నాగదోషాలు, సర్పశాపాలు వంటి ఉన్నవాళ్ళు నాగ ప్రతిష్టలో సామూహికంగా జరిగేటువంటి క్రతువుల్లో పాల్గొనవచ్చు. ఈసారి ఏప్రిల్ 5వ తారీఖున ఈ వసంత నవరాత్రుల్లో విశేషమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించారండి. ఇందులో మీరు స్వయంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా కూడా మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్ని అయితే సంప్రదించండి. అలాగే గురువుగారితో ఎవరైనా స్వయంగా మాట్లాడేటువంటి అవకాశం ఉందంటే ఆఫీస్కి వెళ్ళి గురువుగారిని కలిసి మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి. కింద అపాయింట్మెంట్ నెంబర్ మీకు స్క్రోల్ అవుతోంది. మహేశ్వరి ఛాంబర్స్, హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు. లేదా ఫోన్ ద్వారా కూడా జాతకం తెలుసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు, ఈసారి వసంత నవరాత్రుల్లో ఏప్రిల్ 5వ తారీఖున చక్కని ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ ముహూర్త బలం ఏంటి? ఆ రోజున హోమాది క్రతువుల్లో కానీ మీరు నిర్వహించే పూజల్లో పాల్గొంటే ఎటువంటి దోష నివృత్తి జరుగుతుంది? తప్పనిసరి అమ్మా. మరి పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు. మరి 5వ తారీఖున సప్తమి తిథి అయింది, ఆరుద్ర నక్షత్రం అయింది. ఆరుద్ర నక్షత్రం రాహు జన్మించిన నక్షత్రం, రాహు నక్షత్రాలు. మనం చేసే పూజలన్నీ కూడా రాహుకేతు సంబంధమైనటువంటివే కాబట్టి ఎప్పుడైతే రాహు నక్షత్రంలో ఈ యొక్క కార్యక్రమం చేపడతామో ఆ రాహుకేతువుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ ముహూర్తానికి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు. రాహు కేతువుని చూస్తుంటాడు, కేతువు రాహు దృష్టి పడుతూ ఉంటుంది. ఈ సమదృష్టి వల్ల ఏదైతే నాగదోషం కానీ, కుజదోషం కానీ, సర్పదోషాలు కానీ ఏర్పడతాయో ఇటువంటి ముహూర్తం రావడం, మరి దాంతోపాటుగా వసంత నవరాత్రులు రావడం, మరి చైత్రమాసం వసంతకాలం చాలా విశేషమైనటువంటి కాలం. మరి ఉగాది వచ్చినప్పటి నుంచి 9 రోజులు చాలా విశేషం. ఆ 9 రోజుల్లో నవరాత్రులలో 7వ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు సప్తమి పోయి అష్టమి వస్తుంది మధ్యాహ్నానికి. అష్టమి తిథి కూడా చాలా విశేషం కాబట్టి ఆ రోజున ముహూర్తం నిర్ణయించడం జరిగింది. మరి చాలామంది ఆ రోజు బ్రాహ్మణులు కూడా చాలా డిమాండ్ ఉంది. అయినా సరే ముహూర్తం మంచిదన్న ఉద్దేశంతో ఆ 7వ తారీఖు రోజున, శనివారం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కూకట్పల్లి గణేష్ టెంపుల్లో ఫేజ్ 4 గణేష్ టెంపుల్లో చేపడుతూ ఉన్నాం. యథావిధిగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ. మరి మేషరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉందని చెప్పుకుంటున్నాం, రోజు చూస్తున్నాను టీవీల్లో. మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి, మరి తర్వాత కుంభ మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. అష్టమ శని, అర్ధాష్టమ శని. మరి ఈ షష్టగ్రహ కూటమి దోషం పోవాలన్నా, మరి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా బయటపడాలన్నా ఇటువంటి హోమాలు ఎంతో ఉపకరిస్తాయి. సహజంగా ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించే తక్కువలో యొక్క మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఈవెంట్ అనేది నేను ప్రతి మాసంలో కూడా కనీసం 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మరి సామాన్యుడు అంత ఖర్చు పెట్టి చేయాలంటే చేయలేరు. వేద పండితులే కనీసం 4 మంది వేద పండితులు ఉంటారు. అటువంటి వేద పండితులు, మరి దీంట్లో సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో పిలిపించి తెప్పిస్తుంటారు. కొంతమంది ఖమ్మం నుంచి కొంతమంది వస్తారు, కొంతమంది నల్గొండ నుంచి, ఇట్లా ఒక ఆయన విజయవాడ నుంచి ఇట్లా పిలిపించి సెలెక్టెడ్గా చేస్తూ ఉంటాం. హైదరాబాద్లో లేరా అని కాదు, పరిపూర్ణంగా ఉపాసనా బలం ఉన్న వ్యక్తులు పిలిచి చేస్తే ఆ బలం వేరే ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా వాళ్ళదే పిలిపించి మనం చేయడం జరుగుతుందమ్మా. అట్లా 7వ తారీఖున చేయబోతున్నాం, 5వ తారీఖున చేయబోతున్నాం, ఏప్రిల్ 5. అవును గురుగారు, నేను కూడా ఒకసారి పాల్గొన్నాను, చూశాను ఎంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనేది. కాలర్స్ ఉన్నారు గురుగారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయ్యా, ఎవరి గురించి? మా బ్రదర్ గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25
8 ఆ, 1989 మేడం. 25/8/89. టైం చెప్పండి. ఉదయం 5 to 6 మధ్యలో మేడం. మీ బ్రదర్ పేరేంటండి? విజయకృష్ణ మేడం. మాట్లాడండి గురువుగారితో. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందండి. చెప్పయ్యా. హలో, నమస్కారం గురువు గారండి. నమస్తే. పెళ్లి గురించా? పెళ్ళయిందా? పెళ్లి కాలేదు స్వామి. ఎవరికైనా చూపించావా జాతకం? టీవీలోనే ఎప్పుడు ఫ్రీనా? అతను జాబ్ ఏం చేయట్లేదు, ఇంటి దగ్గరనే ఉన్నాడు స్వామి. జాతకం ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాను స్వామి. ఎవరు మీకు అబ్బాయా కొడుకా? నీకు కొడుకు కాదండి, మా బ్రదర్ స్వామి. బ్రదరు. నేను చెప్పింది వింటావా? కొద్దిగా ఓపిక ఉందా? ఇంటా స్వామి. ఎవరికన్నా చూపించావా లేదా జాతకం? చూపించలేదు స్వామి. ఇంతవరకు చూపించలే? చూపించలేదు స్వామి. మరి ఎప్పుడు చూపిస్తావు? 50 ఏళ్ళ తర్వాత చూపిస్తావా? కాదు, ఇప్పుడు నేను 40 ఏళ్ళు దగ్గర వచ్చినాయి, అవునా? 89 స్వామి, 1989. ఓకే, సరే 35, అవునా? జాతకపరంగా లగ్న దోషం ఉంది, సర్పశాప యోగం ఉంది, తర్వాత శుక్రుడు నీచపడ్డాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలు. దీనివల్ల సంతానం లేట్ అవుతుంది, పెళ్లి లేట్ అవుతుంది. సర్పశాప యోగం ఉంది, జన్మలగ్నంలో సర్పశాప యోగం ఉంది, దాంతోపాటు లగ్న దోషం ఉంది. దీనివల్ల చదువుకున్న చదువు ఉపయోగపడదు, ఎందుకు పనికి రాకుండా టైం అంతా వేస్ట్ చేస్తుంటాడు, తెలివితేటలు ఉంటాయి, కానీ సర్పదోషం వల్ల దెబ్బతింటున్నాడు తప్ప వేరే ఏం కాదు. అర్థమైందా? ఎప్పటికైనా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే ఆయన జీవితానికి ఒక పరమార్థం, ఒక అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకో. అది చేయకపోతే మాత్రం ఏం చేసినా కాలం కలిసి రాదు. ఓకేనా? చెప్పింది ఇప్పటికైనా 35 ఏళ్ళు వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మేడం. అయ్యా, ఎవరి గురించి? టీవీ వైపు చూడకండి, ఎవరి గురించో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుందండి, రోజు చెప్తూనే ఉంటాను. మేడం 1/1/1953 మేడం. 53 83? 53 మేడం, 53. అవునా? టైం చెప్పండి. 1953. ఓకేనండి, టైం చెప్పండి. టైము పెద్ద అప్పుడు టైం రాయలేదు మేడం అది. సరే, మాట్లాడండి మీరు గురువు గారితో. ఓ మేడం చెప్పండి. స్వామి పాదాభందనం స్వామి. అది ఆరోగ్యం బాగాలేదు స్వామి, పెరాల్సి వచ్చింది. ఎవరు? నీకేనా? నాకే స్వామి. నీ ప్రోగ్రామ్ తిన్నాం చూస్తానే ఉంటా నేను. ఓకే, పేరు చెప్పండి. మీ పేరేంటి? లక్ష్మీనారాయణ మేడం, బి లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇమీడియట్గా శనికి హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమాలు, 4 రకాల హోమాలు చేయించు. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది. గత సంవత్సరం నుంచి మేషరాశిలోనే రాహు ఉన్నాడు. అర్థమైందా? ఎన్నాళ్ళైంది పెరాల్సి వచ్చి? ఎన్నాళ్ళైంది? 4 ఏళ్ళు, 3 ఏళ్ళు 4వ పడింది స్వామి. ఇక్కడి నుంచి రాబోయే కాలం ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ మనం పీటలు రేపు 5వ తారీఖు చేస్తున్నాం. ఆ హోమాలన్నీ చేయించు. చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కాలు చేయి, నీకు స్వాధీనంలోకి వస్తుంది. ఓకేనా? ఓకే స్వామి. తిన్నాము కాలు కలుతులా. ఈరోజు నా అదృష్టం కలిసింది స్వామి నీకు. సరే, సంతోషం. మేము కూడా ఆనందపడేది ఏంటంటే చెప్పింది విని చేసుకొని నువ్వు బాగుపడ్డావు అనుకో, నాకు కూడా ఆనందంగా ఉంటుంది అట్లా. ఓకేనా? 4 రకాల హోమాలు చేయించుకో. చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో కానీ 80 రోజుల్లో కానీ మళ్ళీ ఆరోగ్యపరంగా బాగుంటావు. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. టీవీ వైపు చూడొద్దండి ఎవరు, డైరెక్ట్గా మాట్లాడండి ఫోన్లో. మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ 8/8/2008. 2008 మేడం. ఓకే, టైం చెప్పండి. మేడం టైం చెప్పండి. టీవీ వైపు చూడొద్దండి దయచేసి, ఫోన్లో మాట్లాడండి. టైం చెప్పండి. టైం వచ్చేసి 10:45. ఎప్పుడు? ఉదయమా రాత్రా? ఉదయం. పేరు శ్రీకృష్ణ. ఎవరండి శ్రీకృష్ణ? రిలేటివ్? మా కొడుకు అండి. మీ అబ్బాయా? మీ అబ్బాయి పేరు? ఓకే, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. పంతులు గారు, ఆయన ఇప్పుడు గురువు గారు చెప్పండి. గురువు గారు చెప్పండి. 17 years కంప్లీట్ అవుతున్నాయి. ఆగస్ట్ వస్తే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన ఎట్లుందో గోచారం తెలుసుకుందామని. బాగానే ఉంది. ప్రజెంట్ మంచి తెలివిగలవాడు, గట్టిగా చదువుతాడు. కాకపోతే కాలసర్పదోషం ఉన్నది. దీనివల్ల టైం అంతా వృధా అవుతుంది. కాలసర్పదోషం ఉంటే తెలివితేటలు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ కావు. ఎట్లా ఉంది? తెలివితేటలు బాగున్నాయా? తెలివితేటలు బాగానే ఉన్నాయి. స్టడీ మీద ఫోకస్ పెట్టడం లేదు.
మరి తెలివితేటలు ఉన్నా కూడా అవి అతి తెలివితేటలు కాకూడదు. తెలివితేటలు ఉన్నాయి, జాతకం ప్రకారం బాగుంది, కానీ చెడు స్నేహితుల వల్ల కొద్దిగా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. అర్థమైందా? స్నేహితుల వల్ల దెబ్బతింటాడు. ఈయన పుట్టినాక ఇల్లు కట్టావా నువ్వు? 2015 తర్వాత ఇల్లు కట్టావా? కట్టాను. జాతకం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది. ఖచ్చితంగా ఈయన ఎదిగిన కొద్దీ నువ్వు ఎదుగుతావు. ఈయన కూడా నెంబర్ 1 చదవగలడు, కానీ చదువు సాగాలన్నా, జీవితంలో ప్రయోజకుడు కావాలన్నా కాలసర్పదోషం ఉంటే ప్రయోజకులు కాలేరు. ఎందుకంటే గురుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడటం వల్ల దెబ్బతింటున్నాడు. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయించు, జీవితం నెంబర్ 1గా తయారవుతాడు పిల్లాడు. ఓకేనా? ఇక్కడికి మన పీఠంలో ఫోన్లో మాట్లాడి రమ్మంటారా? రేపు 5వ తారీఖు చేస్తున్నాము. కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుందా? అపాయింట్మెంట్ నెంబర్ అవపడుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అడుగు. ఇట్లా ప్రతిష్ట వివరాలు అడిగితే చెప్తారు. అపాయింట్మెంట్ తీసుకుని నేను వివరంగా మాట్లాడతాను. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి అండి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ నాది కరెక్ట్ లేదు మేడం. సరే మీ పేరు? 4/6/1986. ఏంటండి? 4/6/1986. ఓకే, కరెక్టే కదా? స్కూల్ డేట్ ఆఫ్ బర్త్. టైం ఉందా అండి? టైం లేదు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. చెప్పండి. పేరేంటి? సార్ పేరేంటి? నీ పేరేంటి? రాజ్ కుమార్ సార్. నరసింహ. ఎంత వయసు? ఎంత వయసు? 40 సంవత్సరాలు. ఒక టీవీ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. తర్వాత చేయి, అయితే రేపు చేయి సరదాగా. ఓకేనా? వేరే కాల్ తీసుకోండి. టీవీ చూసి మాట్లాడొద్దండి, డిస్కనెక్ట్ అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ప్రమోద్ కుమార్. ప్రమోద్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 23/3 ఓకే 95 1995. టైం చెప్పండి. రాత్రి 1:30కు. రాత్రి 1:30 అంటే ఇది తెల్లారితే 23, తెల్లవారితే 23, 24 అండి? 23 వస్తుంది. తెల్లవారితే 23 వస్తుంది. ఓకే, మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా. చెప్పండి. 23. అయ్యా చూడద్దు. ఈ పేరేంటి? ఎవరిది జాతకం? ప్రమోద్ కుమార్ అండి. నీ కొడుకుదా? కొడుకుది. దేని గురించి అడుగుతున్నావు? అదే పెళ్లి సంబంధం గురించి అయ్యగారు. పెళ్లి సంబంధం అంటే కష్టం. కుజాష్టమ దోషం ఉంది. పెళ్లి ఖచ్చితంగా లేట్ అవుతుంది. సంతానం లేకపోవచ్చు, ఎందుకంటే బలంగా ఉంది. సంతానపైన దోషం ఉంది. పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అసలు మీ వాడు? చేసుకుంటా అంటున్నాడా? చేసుకుంటా అంటున్నాడా? అదే సంబంధాలు వస్తలేవు, ఎక్కడ కుదురుతలేదు, ఎట్లా అని నాకు చేయమని అడుగుతున్నాడా పెళ్లి అంటున్నా? ఆయన ఏం అడుగుతలేడు. మనది బాధ్యత ఉంటుంది కదా అయ్యగారు. అడగటం కాదు, ఫస్ట్ ఆయన కూడా అడగాలిగా. చేసుకుంటారా అంటే చేసుకుంటాను అనాలిగా. ఇక్కడ దోషం కనపడదు, అందుకని అడుగుతున్నా. ఒక పని చేయి, ఈ విషయాలు బయటికి చెప్పకూడదు. ఇదిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. కింద నెంబర్ చేస్తే చెప్తా అసలు ఏంటో విషయం. ఓకేనా? చెయ్యి. కింద అపాయింట్మెంట్ నెంబర్కి గంట తర్వాత చెయ్యి. చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడతాం. అలాగే చూస్తున్న ప్రేక్షకులు ఎవరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. కొత్తగా కాలర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు చూసేటువంటి లైవ్కి ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాల్ కలవగానే ఫస్ట్ టీవీని మ్యూట్లో పెట్టేసి ఫోన్లో మాట్లాడి గురువుగారు పరిష్కారం చెప్పేటప్పుడు టీవీ వైపు కావాలంటే చూడండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి? కాదమ్మా, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఎవరి గురించో? నాదేనండి. డేట్ ఆఫ్ బర్త్ కొంచెం గట్టిగా. 76 ఏప్రిల్ 1. టైం చెప్పండి అమ్మా. టైం తెల్లవారుజాముని 4-5 లోపలేనండి. 4 నుంచి 5 మధ్య. ఎవరిది? మీదేనా ఈ జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. ఉదయ్ కుమార్ అండి. నాకు ఉదయ్ కుమార్. చెప్పమ్మా. మేము బయట అప్పుగా ఇచ్చేయండి, డబ్బులు అవి రావట్లేదండి అసలు. ఎంత అడిగినా ఇచ్చేస్తాం అంటున్నారు కానండి అసలు ఇవ్వట్లేదండి. ఎంతమంది పెద్ద అందరినీ తీసుకెళ్ళినా అదే సంబంధం. మీరు డబ్బులు దొబ్బవండి, మేము ఇచ్చేస్తాం. వడ్డీలకి ఇచ్చావా? వడ్డీ కొని తీసుకున్నారండి, అప్పుగా కొని తీసుకున్నారు.
మా మా సొంత బావగారు 6 లక్షలు తీసుకున్నారండి. మామూలుగా ఇల్లు పట్టుకుంటున్నానండి నేను బంగారు అది తాగట్లేదు. సరే ఆగు, స్టోరీ ఆపు. నువ్వు ఇచ్చావా మీ ఆయన ఇచ్చాడా? నేను బయట కలిసి అతను ఇచ్చారండి, మా బావగారికి నేను ఇచ్చాను. ఓకే, మీ ఆయన పేరేంటి? శివప్రసాద్ అండి. ఇవన్నీ చెప్పాలంటే మీ ఆయన జాతకం చూడాలి, నీ జాతకం చూడాలి, ఇచ్చినవాడు పేరేంటో తెలియాలి. అవన్నీ చూస్తే ఇచ్చినవాడు నీకు ఇస్తాడా ఇవ్వడా, నువ్వు ఎవరైతే డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, కావాలని ఎగ్గొడుతున్నాడా, నువ్వు ఒత్తిడి చేస్తే వస్తాయా రా, ఇవన్నీ చూసి విడిగా మాట్లాడితే తెలుస్తుంది. తర్వాత చేయమ్మా, ఎందుకంటే నీ వివరాలు చెప్పలేము ఫోన్లో. నీ జాతకంలో అయితే కొంత దోషం ఉంది, కాలసర్ప దోషం బలంగా కనపడుతుంది. మరి బుద్ధి కూడా స్థిమితం ఉండదు, బుధుడు నీచపడ్డాడు. దీనివల్ల తలకాయ లేని పనులు కొన్ని చేస్తూ ఉంటారు. మరి మిగతా వివరాలు కావాలంటే విడిగా ఫోన్ చేయి, చేస్తే పూర్తి వివరాలు చెప్తా, అసలు వస్తాయా రావో కూడా చెప్తా. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మీరు నమస్తే అమ్మా. అయ్యా, ఎవరి గురించి? నేను మా పాప కోసం మాట్లాడాలి. పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24 అమ్మా. ఓకే, అదే చెప్పాను. టైం చెప్పండి. ఈవినింగ్ 4:35 అమ్మా. ఓకే, పాప పేరండి? మోనిత అమ్మా, ఎడ్ల మోనిత. మోనిత. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, పెళ్లి చేశారా? లేదా మా పాప యుఎస్కి వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? బయటకు వెళ్ళింది, ఇంత జాబ్ రావట్లేదు, అన్ని జాబు నెట్వర్క్ వచ్చి అన్ని స్లిప్ అవుతున్నాయి. ఓకే, జాతక పరంగా వినండి, నెంబర్ 1 ఉంది. మరి మంచి భర్త వస్తాడు, కాకపోతే నాగదోషం కనపడుతుంది. తర్వాత సంతాన నష్టం కనపడుతుంది. అబార్షన్స్ కావడం కానీ, పిల్లలు పుట్టి చనిపోవడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. భర్త వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఏమో పుట్టిన తర్వాత నీకు కూడా కలిసి వచ్చింది కదా. మా పాప వల్ల నాకు అంటే ఫైనాన్షియల్లీ ఎంత ప్రాబ్లం ఉంది అంటే జాబ్కైనా చదువులకైనా ఎక్స్పెండిచర్ హెవీ అవుతుంది పాప వల్ల. గట్టిగా మాట్లాడు. యుఎస్ పంపించాను. నేను చెప్పి గట్టిగా మాట్లాడు. అదో నేను ఇప్పుడు పాపంలో యుఎస్ పంపించిన, ఇప్పుడు బ్యాంక్లో ఇల్లు గిరి పెట్టాను. అది ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? అది నీ జాతకం చూడాలి. అమ్మాయి జాతకం ప్రకారం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? కాకపోతే ప్రజెంట్ అష్టమశని ప్రారంభమైంది. ఈ అష్టమశని వల్ల విదేశాల్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సమయం వృధా అయిపోతుంది. సరైన జాబ్ దొరకదు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అర్థమైందా? టైం వేస్ట్ కావద్దంటే ఫస్ట్ శనికి చేయించు. కాదు, శనికి 4 రకాల హోమాలు చేస్తాం మన పీఠంలో. 4 రకాల హోమాలు చేయించు, నాగప్రతిష్ఠ చేయించు. ఖచ్చితంగా 40 రోజులు ఉద్యోగం వస్తుంది చేస్తే. చెయ్యకపోతే మాత్రం నేను చెప్తున్నా, జాబ్ రాకపోగా మళ్ళీ వీసా ప్రాబ్లం కావడము, టైం వేస్ట్ కావడము, అనారోగ్య సమస్యలతో వెనక్కి రావడము, ఇవైతే కనపడుతున్నాయి ఇక్కడ. దీన్ని బట్టి ఫస్ట్ చెప్పింది చేయించు. ఎందుకంటే అప్పు చేసి పంపించానని చెప్తున్నావు, అవునా? అవును, అప్పు చేసి. అందుకని చెప్తున్నా, ఎందుకంటే దాచిపెడితే మళ్ళీ మీకే నష్టం ఇట్లాంటివి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. టీవీ చూస్తున్న వాళ్ళందరికీ నేను ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, కాల్ కలవగానే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. పెట్టామండి. చెప్పండి. అయితే నాకు వినిపించిందండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2025 31st మార్చ్. మార్చ్ 31st. ఓకే, టైం చెప్పండి. టైం 7:30 మార్నింగ్. ఓకే, ఎవరిదండి జాతకం? మా పాపదండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. కోపం వస్తే ఎట్లా చెప్పు? ఏంటండి? కోపం వస్తుంది అంటున్నా, సౌండ్ తగ్గించమంటే. హలో, తగ్గించామండి. టీవీదే తగ్గించావలే. మా సంతోష్ గారు తగ్గించమనగానే కోపం కరుస్తున్నావుగా. కోపం ఏంటండి స్వామి, మీ మీద కోపడుతున్నాం సార్. మేము సరే సరే చెప్పు. చెప్తున్నాం సార్. సరే చెప్పు, ఏంటి సంగతి? అమ్మాయి గురించా? స్వామి మీరు బాగున్నారా స్వామి? బాగున్నా, స్వామివారి దగ్గర బ్రహ్మాండంగా ఉన్నా. అదే మా పాప జాతకం చూడాలి స్వామి. ఓకే, ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి బీటెక్ చేస్తుంది స్వామి. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? ఓకే స్వామి. చదువు అయిపోయిందా? చదువు ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ స్వామి. ఓకే, మరి పెళ్లి చేసుకుంటానంటుందా స్వామి? పెళ్లి గురించి అడుగుతున్నావా అంటున్నా? పెళ్ళి ఇంకా ప్లాన్ చేయలేదు స్వామి, చదువుంది కదా. చూసుకో, లవ్ అఫైర్ స్టార్ట్ అయింది, జాగ్రత్తగా ఉండి కాస్తా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. లవ్ అఫైర్ ఖచ్చితంగా 100% ఉంటుంది. ఆ విషయంలో కన్నేసి పెట్టు.
100% లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది నీ బిడ్డ. ఓకేనా? ఓకే సార్. కంగారు పడక మళ్ళీ అట్లా చెప్పాను గురుగారు చెప్పారని ఆవేశంగా పోయి అమ్మాయిని తిట్టో కొట్టామని ఆమె నన్ను తిట్టుకుంటుంది. ఎప్పుడైనా జ్యోతిష్యం అనేది ఇట్లాంటివి చెప్పాలి. చెప్పకపోతే మీకు నష్టాలు జరుగుతాయి కాబట్టి చెప్తున్నా, దయచేసి తప్పుగా అనుకోబాగండి. చెప్పాలమ్మా, ఎందుకంటే దాచిపెట్టామనుకోండి వాళ్ళకే నష్టం. సామరస్యంగా ముందుకు వెళ్ళడానికి కూడా అంటే పిల్లలు కూడా తెలుసుకోవడానికి 2 విషయాలుంటే దగ్గరగా పిలిచి కూర్చొని ఏంటమ్మా ఏంటి విషయం అంటే లాలనగా మాట్లాడితే చెప్తారు. అది మన ఆవేశంగానో లేకపోతే కోపంగానో మాట్లాడారనుకోండి వాళ్ళు వేరే రకంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో సున్నితంగా మాట్లాడాలి ఆడపిల్లల విషయం. అంటే కొంతమందికి అలా ఉండడం వల్ల ఏమైనా దోషాలు అంటే ముందు అది సెట్ అవ్వకపోవడం అలాంటివి కూడా కనిపిస్తాయి గురుగారు జాతకంలో, అందుకే చెప్పాల్సి వస్తుంది. చూడగానే తెలిసిపోతాయి. కాకపోతే ఏంటంటే మనం పిల్లల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎట్లా ఉంటారు, పిల్లలతో సీరియస్గా భయపెట్టి వాళ్ళు ఏం చెప్పకుండా అట్లా పెంచుతారు కొంతమంది. మరి ఇప్పుడు జనరేషన్ ప్రకారం అటువంటి పెంపకాలు అయితే పనికిరావు. ఫ్రీగా ఓపెన్గా ప్రేమగా మాట్లాడితే అన్నీ చెప్తారు. ఎందుకంటే ఇటువంటి దోషాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన నాకేం తెలియదు అంటున్నాడు పాపం. మరి ఆ గ్యాప్ లేకుండా చూసుకుంటే పిల్లలు జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగినప్పటికి వస్తాయి ఇట్లా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా ఎవరి గురించి? అదే బాబు గురించి చెప్పాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 13/10/2001. ఓకే. టైం చెప్పండి. టైము ఈవినింగ్ 7:30 మేడం. బాబు పేరమ్మా? మనోజ్ కుమార్. ఓకే. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కర్నూలు నుండి ఫోన్ చేస్తున్నాను మేడం. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే చెప్పమ్మా. నమస్తే. నమస్తే చెప్పండి. బాబు గురించి గురూజీ, హార్టికల్చర్ 4th ఇయర్ అయిపోయింది, MBAకి ట్రై చేస్తున్నాడు. ఎలా ఉంటుంది అని. MBAకా? అవునవును గురూజీ. బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. చదువులో నెంబర్ 1 చదువుతాడు. ఇల్లు ఏమైనా కట్టారా ఈ మధ్య? ఇల్లు కట్టారా అంటున్నా. అంటావే టీవీ చూస్తున్నావా? గురూజీ టీవీ చూస్తున్నావా అంటున్నా. లేదు గురూజీ, టీవీ మరి గ్యాప్ ఎందుకు వస్తుంది? నాకు చెప్పారు కదా పాపం. వాళ్ళ పొద్దు నుంచి కనీసం 10 సార్లు చెప్పి ఉంటుంది మా సంతోష్ గారు. మీరు మాత్రం వినకపోతే ఎట్లమ్మా? లేదు గురూజీ, మీట్లోనే పెట్టాంలేండి. నేనేమడిగా చెప్పు, ఇల్లు కట్టావా అని అడిగా, సమాధానం మాత్రం చెప్పలేను. అదే కొంచెం క్లియర్గా లేదు గురూజీ, చెప్పండి గురూజీ. ఇప్పుడు 2022 తర్వాత ఇల్లు కట్టావా లేదా? కట్టినాం గురూజీ. ఈ మాట 3 సార్లు అడిగా. కట్టినాం గురూజీ. ఎందుకంటే పొద్దున్నే 10 సార్లు అడగాలంటే మాకు కూడా ఓపిక ఉండదు. అర్థమైందా? ఏమి తినకుండా వస్తాను నేను లైవ్కి అట్లా. నీలాంటి వాళ్ళు 10 మంది అయ్యారనుకో, కేజీ రైస్ తిని రావాలి. సరే, జాతకం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. పిల్లవాడికి మంచి రవి మహాదశ ప్రారంభమైంది. ఇది మంచి యోగ కాలం. ఈ 6 సంవత్సరాలు నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు, నెంబర్ 1 జాబ్కి వెళ్తాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఈయన జాతకం ప్రకారం మీరు ఇల్లు కడతారు. దాంతోపాటుగా కెంపు పెట్టించు, మంచి నెంబర్ 1 క్వాలిటీ కెంపు తీసుకొని ఉంగరపు వేలికి పెడితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? తప్పకుండా గురుగారు. చూస్తున్న ప్రేక్షకులంతా కూడా దోషాలు తెలుసుకున్న తర్వాత కావచ్చు, జాతకం తెలుసుకున్న తర్వాత కావచ్చు, వాటిలో నివృత్తి చేసుకోవాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా ప్రతి నెల గురువుగారి ఆధ్వర్యంలో అయితే విశేష క్రతువులు జరుగుతూ ఉంటాయండి. సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటు, ఆశ్లేష బలి కార్యక్రమంతో పాటు, పితృదోష నివారణ పూజలు, అలాగే శనైశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా హోమాలు నిర్వహించడం జరుగుతుంది. రుద్రహోమం, మృత్యుంజయ హోమం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీటిల్లో సామూహికంగా పాల్గొనాలి అంటే కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేయించుకోండి. చక్కగా వచ్చి డైరెక్ట్గా పాల్గొనవచ్చు, లేదంటే మీ గోత్రనామాల మీదే పూజ కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28/4/98 అండి. 98 అమ్మా? 2 98 అండి. 98. టైం చెప్పండి అమ్మా. నైట్ 9:25. 9:25 నైట్. పాప పేరమ్మా? వాసవి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి చేసావా? అదే చూస్తున్నాం గురుగారు, అన్ని దగ్గర దాకా వస్తున్నాయి, సెట్ అవ్వట్లేదు. ఎవరికైనా చూపించావా జాతకం?
ఆ, అంటే ఇంకేమీ లేవు, ప్రాబ్లమ్స్ ఏం లేవు, అయిపోవాలి ఈ పాటికి పెళ్ళి అంటున్నారు. ప్రాబ్లమ్స్ లేవని చెప్పాడు ఎవరా మహానుభావుడు చెప్పిన ఆయన? ఏముందండి? ఎవరు చెప్పిన ఆయన? ఎవరంటారు నీకు? పంతులు గారండి. ఆయనకి వెళ్ళి దండం పెట్టి కాళ్ళకు మొక్కిరా ఒకసారి. ఎందుకంటే జాతక పరంగా నీ బిడ్డకి మాంగళ్య దోషం ఉంది. అష్టమ స్థానం వినండి, అష్టమ స్థానం నీచబడింది ఒకటి, కుటుంబ స్థానం కూడా నీచబడింది. ఎంతవరకు చదువుకుంది మీ అమ్మాయి? ఇంజనీరింగా? బిఎస్సీ కంప్యూటర్ చేసి పీజీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిందండి. అదృష్టం ఏంటంటే ఆ చతుర్థాధిపతి అయినటువంటి శని షష్టమంలో పడ్డాడు కాబట్టి చదువు పూర్తయింది. ఆ స్థానంలో వేరే గ్రహం ఉంటే ఆ చదువు కూడా పూర్తి కాదు. కాబట్టి కుటుంబ స్థానం దెబ్బతిన్నది, మాంగళ్య స్థానం దెబ్బతింది. దీనివల్ల నువ్వు వెతికి పెళ్లి చేసినా ఆమె ఎత్తుక్కొని పెళ్లి చేసుకుంటే కూడా ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అర్థమైందా? వాటన్నిటికీ కరెక్ట్గా రెమెడీలు చేసుకుంటే ఉత్తరోత్తర పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది. చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడేది మీ అమ్మాయి, నీ బిడ్డనే. ఓకేనా అమ్మా? నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలి పూజ చేయాలి. తర్వాత బుధుడికి, కుజుడికి, శనికి, రాహుకి, కేతువుకి, చంద్రుడికి వీటన్నిటికీ సంఖ్యపూర్తిగా హోమాలు చేయాలి. ఇవన్నీ చేస్తే మంచి సంబంధం వస్తుంది. ఉత్తరోత్తర పెళ్లి తర్వాత బాగుంటుంది. ఇది చేయకుండా నువ్వు పెళ్లి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 100కి 100% ఇబ్బంది పడే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఓకేనా? తప్పకుండా. గురుగారు, మాంగళ్య దోషాలని చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఉంటుంది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? అంటే మాంగళ్య దోషం అనేది అష్టమ స్థానం కనుక దెబ్బతింటే స్త్రీకి దాన్ని మాంగళ్య స్థానం అంటాం. ఆడపిల్లగా మాత్రమే మాంగళ్య స్థానం, అది అష్టమ స్థానం. మరి అష్టమంలో కుజుడు పడ్డా కూడా ఖచ్చితంగా రెండో పెళ్లి కావడము, ఇట్లా డైవర్స్ అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ మాంగళ్య దోషాలు ఉంటే ఏమవుతుందంటే దాని వాతావరణ ప్రభావం ముందుగానే తెలుస్తుంది. పెద్ద సైక్లోన్ వస్తుంటే వాతావరణం ఎట్లా మబ్బులు వచ్చి ఎట్లా మారుతుందో ఇటువంటి మాంగళ్య దోషాలు ఉంటే ఎన్ని సంబంధాలు చూసినా సంబంధాలు దొరకవు. దొరికితే కూడా మెలికలు పెడుతుంటాయి. నువ్వు 100 సంబంధాలు చూస్తే ఎక్కడెక్కడ మెలికలు పెడుతూ ఉంటారు. ఈ అమ్మాయో అబ్బాయో ఎవరోకళ్ళు ఇంకా బెస్ట్ కావాలని చెప్పి చివరికి పోయి పప్పులో కాలేస్తారు అనమాట. అంటే వాళ్ళకి ఏదో ఆశ పెట్టుకోవడమో లేదా ఇంకా మైండ్ కరెక్ట్గా పనిచేయడమో ఇట్లా జరుగుతూ ఉంటుంది. పని చేయకపోవడమో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదంతా బుద్ధి కర్మానుసారణి అని కర్మను బట్టే ఇటువంటి ఆలోచనలు బుద్ధులు పుడుతూ ఉంటాయి. మరి ఇటువంటి దోషాలు ముందుగా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎవరో బాగుందని చెప్పాట, అదే పట్టుకొని పెళ్లి చేసేసారనుకోండి, రేపు ఉత్తరోత్తర ఖచ్చితంగా మరి ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే స్త్రీకి వైవాహిక జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి పుట్టింట్లో ఎట్టున్నా నడిచిపోతుంది, అవునా? తల్లిదండ్రులు ఎట్టున్నా భరిస్తాం. కానీ మరి మాంగళ్య స్థానం గట్టిగా లేకపోతే మరి వచ్చే పిల్లవాడు మంచివాడు దొరకకపోతే ఆడపిల్లకి జీవితం నరకప్రాయం అవుతుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా బలమైన దోషం ఉందమ్మా, చేయించండి ఫస్ట్. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. టీవీ వైపు చూడొద్దు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అయ్యా, టీవీ వైపు చూడకుండా మ్యూట్లో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత వేరే కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21st July 2012. 2012. టైం చెప్పండి అమ్మా. లేదు మేడం, 2002. సరే. 21 7th month 2002. టైం చెప్పండి. 6:45. 6:45. అవును మేడం. ఎప్పుడు? సాయంత్రమా ఉదయమా? ఉదయం. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం. మీదేనా? మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అశ్విని. చెప్పమ్మా అశ్విని. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి చేసుకున్నావా? అవును, స్టడీ చేస్తున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏంటి? కొంచెం ఎలా ఉంది జాతకం అని. నెక్స్ట్ చదవాలనుకుంటున్నావా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా చెప్పు. చదవాలనుకుంటున్నాను. అమ్మా, చదవాలనుకుంటున్నాను గురుజీ. చదువు మంచిదేగా, బాగానే ఉంది. కష్టపడాలి. ఎందుకంటే శని ప్రభావం ప్రారంభమైంది. అమ్మా, గవర్నమెంట్ జాబ్ అని ఏమన్నా వస్తుందండి ట్రై చేస్తే? ఏం జాబ్? గవర్నమెంట్ జాబా? అవును. కష్టం, దాని మీద ఆశ ఎక్కువ పెట్టుకోబాకు. గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబే వస్తుంది. ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ టైంలో చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి. గురించి చెప్తారా? ఏమ్మా, హెల్త్ నేను చెప్పింది నేను మొత్తం అక్కడికే వస్తున్నా. అంతా చెప్తారు, వినండి అమ్మా, ప్రశాంతంగా వినండి. ఒక ప్రశ్న చెప్పే లోపల 3 ప్రశ్నలు వేస్తే ఎట్లా చెప్తామమ్మా? ఎప్పుడైనా కొద్దిగా టైం ఇవ్వాలి. వరద నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు వినాలి, చెప్పాలి. అర్థమైందా?
మధ్యలో అడ్డం కొట్టేవనుకో చెప్పేది పాయింట్ మర్చిపోతాం, మిస్ అయిపోతుంది. మర్చిపోవడం కాదు, వేరే వైపు డైవర్ట్ అయిపోతుంది. జాతకంలో జన్మలగ్నంలో కుజుడు నీచబడ్డాడు, దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. బాడీలో ఓవర్ హీట్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, స్టమక్ ప్రాబ్లం కానీ ఉంటుంది. స్కిన్ ప్రాబ్లం ఉందా? అవునండి. ఇవన్నీ ఉంటాయి నీకు ఖచ్చితంగా. ఇది అనారోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడి నుంచి రాబోయే 5 ఏళ్ల పాటు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి, చదువు పరంగా కూడా బ్రేకులు వస్తాయి. అర్థమైందా? ఇవన్నీ పోవాలంటే గ్రహాలకి, శనికి 4 రకాల హోమాలు, మరి రవికి, చంద్రుడికి, కుజుడికి, కేతువుకి, రాహుకి చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ముందుకెళ్ళగలుగుతావు, చదవగలుగుతావు, చదువు పూర్తి చేయగలుగుతావు. ఇవి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నీ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? అయిపోయింది లిస్ట్. సరే అమ్మా, తర్వాత చేయి ఇంకేమన్నా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో మేడం. నాకు వినిపిస్తోందమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డిసెంబర్ 11 మేడం, 2008. 2008. టైం చెప్పండి. ఉదయం 5:15. మీదేనా జాతకం? బాగుంది, మా చెల్లెలు కొడుతుందండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. ఉదయ్ కుమార్. చెప్పమ్మా, ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు డిగ్రీ ఇంటర్ స్వామి, చంద్రబండి ఇంటర్ జాయిన్ అయ్యాను. ఓకే, ఏంటి దేని గురించి అడుగుతున్నావు? అబ్బాయి కొంచెం మండు చేస్తున్నాడు స్వామి, చదువు మీద ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు లేదు. బాగా గారాబం చేస్తావా? లేదు స్వామి, మామూలుగానే ఉంటాడు. నువ్వు గారాబం చేస్తావా అంటున్నా? లేదు స్వామి. సరే, జాతకపరంగా గురుడు నీచపడ్డాడు, కుజదోషం బలంగా ఉంది, దీనివల్ల కాస్త దోషం కనపడుతుంది. చాలా తెలివిగలవాడు, చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. అవునా? మొత్తం నాకే తెలుసు అనుకుంటాడు. అవునా కదా? అక్కడ దెబ్బతింటున్నాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఏం చేస్తా అంటే రాహుకి, కేతువుకి, కుజుడికి చేయించమ్మా, శాంతి చేయించు, హోమాలు చేయించు. చేస్తే ఏదైనా మార్పు వస్తుంది. కోపం ఎక్కువ ఉంటుంది. అవునా? కోపం ఎక్కువేనా? టీవీ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి తల్లి. తర్వాత చేయలే. అమ్మా, ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది, ఫోన్ చేయండి. దయచేసి టీవీ వైపు చూడకండి, చెప్తూనే ఉన్నాం. నాకు తెలిసి కొత్త కాలర్స్ వస్తూ ఉన్నట్టున్నారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే దోషాలు తెలుసుకున్న తర్వాత వాటి నివృత్తి చేసుకుంటే సంతోషంగా ముందుకు వెళ్ళొచ్చు, హ్యాపీగా అనుకున్న పనులు అవుతాయి, ఎందులో అయినా సక్సెస్ పొందొచ్చు అని భావించేవారు ఏప్రిల్ 5వ తారీఖున గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులన్నీ మీకేవైతే దోషాలు తెలుస్తున్నాయో వాటన్నిటికీ నివృత్తి అయితే గురువుగారి ఆధ్వర్యంలో పూజలు ఉంటాయండి. వాటి కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఏప్రిల్ 5వ తారీఖున అయితే ఈసారి సామూహికంగా నాగప్రతిష్టాపనతో పాటుగా హోమాది క్రతువులన్నీ కూడా శనీశ్వర దోషాలకు కావచ్చు, అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, ఎవరి గురించి? మేడం నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27 మే 1993. టైం చెప్పండి అయ్యా. మధ్యాహ్నం 12 గంటలకి. ఓకే, మీదేనా జాతకం? 12కి గురుగారు. అయ్యా మీదేనా? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు అశోక్ మేడం. అశోక్, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏం పని చేస్తున్నావు? ప్రస్తుతం ఖాళీ ఉన్నాను. గట్టిగా మాట్లాడు, ఖాళీగా ఉంటే గొంతెత్తి గట్టిగా చెప్పారు. చెప్పయ్యా, ఇంతకుముందు ఏం పని చేసామంటున్నా? ఫస్ట్ మాది బిజినెస్ ఉండే, బిజినెస్ రిజిస్ట్రేషన్. ఓకే, జాతకపరంగా గత 3 సంవత్సరాల నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది నీది. అవునా? డౌన్ఫాల్ స్టార్ట్ అయింది 3 ఏళ్ల నుంచి అంటున్నా. అవునవును. ఫస్ట్ శనికి చేయించుకో, శనికి చేస్తే బాగుంటుంది. దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది, దీనివల్ల డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అర్థమైందా? దీనివల్ల నువ్వేం చేసినా కాలం కలిసి రాదు. కాబట్టి శనికి 4 రకాల హోమాలు చేస్తే ఏదన్నా ఒక మార్గం దొరుకుతుంది. చెయ్యకపోతే మాత్రం నువ్వు దేంట్లో వేలు పెట్టినా మొత్తం భస్మం అయిపోతుంది. అర్థమైందా? ఈ టైంలోనే జాగ్రత్త ఉండాలి. మానవుడు అనేవాడు శని సమయాల్లోనే జాగ్రత్త పడితే రాబోయే కాలం ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు కొట్టే 5-6 ఏళ్ల పాటు కొట్టే దెబ్బ జీవితంలో మళ్ళీ కోలుకోవాలంటే 10-15 ఏళ్ళు కూడా కోలుకోలేరు. అర్థమైందా? ఇట్లాంటివి జాగ్రత్తగా ఉండాలి.
గురుగారు, మన పీఠం ఆధ్వర్యంలో చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ అనేది ఉంటుందండి? అంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేస్తే వాళ్ళకి ప్రతిష్ట కావాలన్నా, హోమాలు కావాలన్నా టెలికాలర్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా దాని వివరాలు పూర్తిగా చెప్తారు. ఇంకా ఏదో మేము చేయించుకోవాలి సందేహం ఉందంటే నాకు కలుపుతారు. 2 నిమిషాలు నేను మాట్లాడతాను. దాని నియమ నిబంధనలు ఏంటంటే దాని వివరాలు అన్నీ పూర్తిగా చెప్తారమ్మా. వాళ్ళు పూర్తిగా టెలికాలర్స్ చెప్తారు. ఆ వచ్చే రోజు తలస్నానం చేయడం, మరి పూజ చేసే ముందు రోజు, ఆ రోజు మర్నాడు కూడా నాన్ వెజిటేరియన్ ఇట్లాంటివి తినకుండా ఉండడం అనేది ప్రధానం. మరి సంప్రదాయ దుస్తుల్లో రావాలి. మరి ఆ రోజు అక్కడ భోజనాలు కూడా మనమే పెడతాం. ఎందుకంటే ప్రతిష్ట చేసినప్పుడు ఏంటంటే ఏది పెడితే తినకూడదు. దానికి కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి, అవే తినాలి. తరిగిన కూరగాయలు తినకూడదు, మరి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ రోజు మనమే వంట చేయించి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బయట పరాయి ఊరి నుంచి వస్తూ ఉంటారు. మరి వాళ్ళు హోటల్కి వెళ్తే హోటల్ ఏది దొరికితే తినాలి. కాబట్టి ఆ ఉదయం పూట మొత్తం ఆ రోజు మొత్తం కూడా మనమే ప్రసాదం అది పెట్టడం జరుగుతుంది. అదైన తర్వాత వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ముందుగా చెప్పాలి. ఎందుకంటే విగ్రహం బుక్ చేయాలంటే, ప్రతిష్ట చేయాలంటే విగ్రహాన్ని తయారు చేయించాలి. విగ్రహాన్ని చెక్కాలంటే మరి చిక్కే వాళ్ళకు టైం ఇవ్వాలి. మనం అప్పటికప్పుడు ఏదో రెడీమేడ్ దొరికేది అయితే కాదు. ఆ విగ్రహాలు ముందుగా ఆర్డర్ చేయడం, దానికి అధివాసాలు ఉంటాయి. పంచామృత అధివాసం, ధాన్య అధివాసం అనే అధివాసాలు చేసిన తర్వాత అప్పుడు పూజకు అర్హత వస్తుంది. ఎందుకంటే శిల్పి ఏం చేస్తాడంటే కాళ్ళు పెట్టి తొక్కుతాడు, మరి ఉల్లితో కొడతాడు. వాడికి కొన్ని వేధాదోషాలు ఉంటాయి. మరి ఆ వేధాదోషాలు పోవాలంటే ఈ రకమైన క్రతువంతా ముందుగా చేయాలి. చేసి ఆ విగ్రహాలు బయటికి తీసిన తర్వాత అప్పుడు ప్రతిష్టకి దానికి అధికారం వస్తుంది. అప్పటిదాకా పనికిరాదు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు రోజు కడతారు. డబ్బులు ఏమైనా వృధా అయిపోతాయేమో, మనకైనా అడ్డంకులు వస్తాయో అని వెనక ముందు కట్టి ముందు రోజు కట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మేము కూడా ఏం చేస్తామంటే కొన్ని విగ్రహాలు ఎక్స్ట్రా పెట్టి రెడీగా చేసి పెడతాం. జనాలు ఎట్లా అయిపోయారంటే డబ్బు ఎక్కడన్నా వేస్ట్ అయిపోతుందేమో, గురువుగారికి ముందుగా డబ్బులు కడితే ఏమన్నా మరి డబ్బులు ఏమైనా పిల్లలు పెడతా అట్లా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ముందుగా చేస్తే ఏంటంటే కొద్దిగా మనకి సంబంధించి జపాలు చేయడానికి వాళ్ళ గోత్రనామాలతో ఇది అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ వెనకాడితే మనం ఏం చేస్తాం, అట్లా జరుగుతుంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా, గురుగారికి ఇస్తాను ఫోను. 1994 అండి. 1994 అండి. 1994 డేటు ఒకసారి మంత్ చెప్పరా? డేటు 11th అండి, జనవరి 11th. జనవరి 11th. ఓకే. టైం చెప్పండి అమ్మా. మ్యారేజ్ గురించి అండి. టైం చెప్పాలి. టైం నైట్ 10th నైట్ 1:30 అండి. 10th నైట్ 94. ఓకే ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. జనవరి. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. బిందుప్రియ. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి అయిపోయిందా లేదా? అవునండి, 2 years నుంచి చూస్తున్నామండి. ఏ సంబంధము దగ్గరికి వస్తుంది వెళ్ళిపోతుందండి. ఒక్కటి మొత్తం చేసుకుందాం అనుకోని మొత్తం కుదిరినట్టే కుదిరి అయిపోయిందా లేదా? అవునండి. ఓకే. మరి జాతకారకన్నా చూపించారా? చూపించామండి. ఏం చెప్పారు? పూజ చేయమంటే చేసామండి, శివుడి గుడిలో. అది ఏం చెప్పారు? చేయమన్నారు. చూసిన వాళ్ళు ఏం చెప్పారమ్మా? ఆ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుందండి. చూసిన వాళ్ళు ఏం చెప్పారు అని అడుగుతున్నారు, చెప్పండి. జాతకం చూపించారు, బానే ఉందన్నారండి. మరి బానే ఉంటే పెళ్ళి ఎందుకు కాల? దగ్గర వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఆ మాటనండి. బాగలేదు అంటే బాగుంది అంటే పెళ్లి కావాలిగా. 31, 32 వచ్చేసినాయి. అవునా? గుర్తుపెట్టుకోండి. పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కాలేదు అంటే ఏదో దోషం ఉంటేనే పెళ్లి కాదు. చదువు లేకపోవడమో అయితే ఐశ్వర్యం లేకపోవడమో ఉంటే అది వేరు. అవునా? అవునండి. లావు అనేది వాళ్ళ రేపు పిల్లలందరూ లావుగానే ఉంటున్నారు, పొట్టిగానే ఉంటున్నారు. అవునా? అవునండి. అది ఒకటే కాదు, అన్ని రకాలు కూడా చూసుకోవాలి. జాతకపరంగా బలమైనటువంటి నాగదోషం ఉంది. అష్టమస్థానం దెబ్బతిన్నది. అష్టమస్థానం దెబ్బతినడం వల్లనే పెళ్లి కుదరట్లేదు, వచ్చే సంబంధాలు వెనకపోతూ ఉంటాయి. ఇదంతా కూడా దాని దోషమే. పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది. అమ్మాయి ఆరోగ్యం బాగుంటుంది, తదనంతర జీవితం బాగుంటుంది. ఇది చేయకుండా పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నీ వల్ల కాదు పెళ్లి చేయడం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాగదోషానికి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించండి. రేపు 5వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం, అవి చేయించండి ఫస్ట్. ఓకేనా? ఓకేనండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1994 అండి, మార్చి నెల 8వ తారీఖు. 94 మార్చి 8. టైం చెప్పండి. ఉదయం 7 to 9 మధ్య అండి. 8 నుంచి 9 మధ్య. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి అండి.
అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే అండి. మా అబ్బాయి పేరు నరసింహ ప్రసాద్ అండి. బాగా మొండిగా అసలు మాట అంటలే కానీ కొడుకు. అవునండి. అవునండి. ఏం పని చేస్తాడు ఏంది? కరెంట్ పని చేస్తాడండి. ఐటీ చదువుకున్నాడు. పెళ్లి అవ్వట్లేదనే దానికోసం తెలుసుకుందామని చేశాను. మీ వాడికి పెళ్ళి ఒకటే కావట్లా, మస్తు హుషారు ఉంటాడు. హుషారుగానే ఉంటుందండి. పెళ్ళి ఒకటే తక్కువ. బాధపడకలే పెళ్లి కాలేదని. జాతకపరంగా ఒకటి బలమైన నాగదోషం ఉంది, దానివల్ల పెళ్లి కావట్లేదు. ఒకటి భార్య వచ్చినాక బాగుంటుంది. అర్థమైందా? మరి ఏమంటున్నాడు? మరి చూడమంటున్నాడు ఆ సంబంధాలు, ఆయన చూసుకుంటున్నాడా? చూడమంటున్నాడండి. చూడమంటున్నాడు కాబట్టి ఎక్కడ సెట్ అవ్వట్లేదండి. సంబంధం వాళ్ళు ఎక్కడ రావట్లేదండి. ఆయనే ఏదో ఒకటి చేసుకోమను. చాలా ఉంటాయి ఆప్షన్లు ఆయనకి. ఎందుకంటే మీ వాడికి చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇవాళ రేపు పరిస్థితులు ఏంటంటే కొన్ని వృత్తుల వాళ్ళకి పిల్లలు దొరకట్లా. పురోహితం చేసే బ్రాహ్మడికి, గుళ్ళో చేసే అర్చకుడికి, మరి ఇట్లా చిన్న చిన్న ఎలక్ట్రీషియన్లకి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేడు. గుర్తుపెట్టుకో. మీ వాడికి మంచి లవ్ అఫేర్లు ఉంటాయి. ఆయన ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పి చక్కగా పెళ్లి చేసేసాయి. ఓకేనా? చెప్పు నీ కొడుకు. నేను చెప్పింది చెప్పు. నువ్వు చెప్పు, ఏమన్నా చూసుకోరా నాయన, నేను చేస్తానని చెప్పు. ఖచ్చితంగా మీ వాడు దొరకపడతాడు. నిజంగా చెప్తున్నా, జోక్ చెప్పట్లే నేను. ఓకేనా? తప్పుగా అనుకోబాకు, ఉన్నది చెప్తున్నా. ఓకేనా? ఎందుకంటే నువ్వు కుదిరించి పెళ్లి చేయాలంటే కాదు. కొన్ని కొన్ని వ్యవహారాలు, కొన్ని జాతకాలకి వాళ్ళని చూసుకుంటేనే సెటిల్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు వస్తుంటారమ్మా, డాక్టర్ చదువుకుంటారు. మరి డాక్టర్ చదువుకున్న వాడికి డాక్టర్ అమ్మాయి కావాలని కోరుకుంటుంది. మరి వాళ్ళకి వెళ్ళి సింక్ అవ్వదు. మరి వాళ్ళు రేపు తల్లిదండ్రులు అదే చేస్తున్నారు, నువ్వే ఎత్తుక్కోమ్మా అని చెప్పి. ఎందుకంటే రిలేటెడ్ జాబ్ కావాలి, రిలేటెడ్గా ఒక చోట ఉద్యోగం చేసేటట్టు ఉండాలి. మరి వీళ్ళు చూస్తే మరి ఇంజనీరింగ్ చేస్తాడు. మరి ఇంజనీరింగ్ చేసేవాడు, సాఫ్ట్వేర్ వాడు రాత్రిపోడు, వాడు నిద్రపోడు, వీళ్ళకి పగలు ఖాళీ ఉండదు. ఇట్లా ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళకు వదిలేస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు అట్లా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అయ్యా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1975 ఫిబ్రవరి 4th మేడం. 75 ఫిబ్రవరి 4th. టైం చెప్పండి. టైం వచ్చి కరెక్ట్గా తెలియదు మేడం. ఏకాజామం అని చెప్పారు. పొద్దున్న, మధ్యాహ్నం అదేమన్నా తెలుసా అండి? రాత్ర? ఏకాజామం 4 గంటలకు మేడం. తెల్లవారుజామున. అయ్యా మీదేనా జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. చెప్పండి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి సార్. వినపడింది. ఏం పని చేస్తున్నారు? ప్రజెంట్ అయితే నేను వరికోత మిషన్ తిప్పుతున్నాను. ఏమండి? వరికోత మిషన్ ఉన్నాయి కదా. వరికోత మిషన్. గట్టిగా మాట్లాడండి, చెప్పండి. బిజినెస్ చేస్తున్నాం సార్. ఓకే. దాని పేరు ఏమైనా పెట్టావా? టైటిల్ ఇప్పటికేం పెట్టలేదు సార్. పెట్టు. టైటిల్ పెట్టకపోతే బిజినెస్ ఎక్కదు. ఏం పెట్టమంటారు? చెప్తే బిజినెస్ పెట్టాను. ఇక అవన్నీ చెప్పాలంటే లైవ్లో ఎక్కడ చెప్తా. విడిగా చేస్తే దాంట్లో ఏమైనా పార్ట్నర్లు ఉన్నారా? పార్ట్నర్లు ఏం లేదు సార్. నువ్వు చేసావంటే మరి అవన్నీ చూడాలి జాగ్రత్త. టైటిల్ సెలక్షన్ అనేది ప్రజెంట్ గోచార రీత్యా ఏది పెడితే బాగుంటుందో చూడాలి. చూసి చెప్పగలదా? ఫోన్లో చెప్పలేను. ఎప్పుడైనా వ్యాపారానికి పేరు లేకపోతే దానికి అర్థం పర్థం ఉండదు. తెగిన గాలిపటం లెక్క నడుస్తుంది. గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి వినండి, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగలేదు. ఎందుకంటే 7:30 స్టార్ట్ అయింది, ఏలినాటి శని ప్రారంభమైంది. నువ్వు చేసేది ఐరన్కి సంబంధించిన వ్యాపారం. ఈ సమయంలో ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తే దెబ్బ కొడుతుంది. మరి నీది కరెక్ట్ టైం లేదంటున్నావు. నువ్వు చేసిన టైం ప్రకారం జాగ్రత్తగా శని భగవానుడు ఎట్లా ఉందో జాతకంలో చూడాలి. దాని ప్రకారం పేరు సెలెక్ట్ చేయాలి. దాని ప్రకారం నువ్వు ముందుకెళ్తే నష్టపోకుండా, కష్టాలు పాలు కాకుండా జాగ్రత్తగా బయటపడతావు. చేసే వ్యాపారం కలిసి వస్తుంది. అట్లా కాకుండా ముందుకెళ్ళామంటే అది మొత్తం దెబ్బతింటమో, దానివల్ల నష్టం రావటమో, ఇట్లా అప్పులు పాలైపోయే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. అర్థమైందా? కావాలంటే విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, అప్పుడు చెప్తా. ఓకేనా? సరే గురు. కింద అపాయింట్మెంట్ 905 కనపడుతుందా? చెప్తారు సంతోష్ గారు. అది దాని నెంబర్కి చేయి. ఒకసారి చెప్పు. కింద మీకు స్క్రోల్ అవుతుంది చూడండి పీఠం నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వివరంగా తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ మాట్లాడేది 1 నిమిషమే ఉంటుంది, 1/2 నిమిషం మాత్రమే ఉంటుంది. కాబట్టి పూర్తిగా వివరంగా తెలుసుకుంటే జాగ్రత్తగా ముందుకు వెళ్ళి లాభాల బాటలో వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అయ్యా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ చూడొద్దండి. 2004 టీవీ చూస్తున్నాడా? టీవీ చూస్తున్నారు. మళ్ళా చెప్పాలి.
2004 డేట్ టైం డేట్ చెప్పండి. 2004 సెప్టెంబర్ 25 అండి. ఓకే. టైము 11 నైట్ 11:25 అండి. ఎవరిది జాతకం అండి? మా అబ్బాయిదండి. మీ అబ్బాయి పేరు? గుణసాగర్ అండి. అయ్యా మాట్లాడండి గురుగారితో. గుణసాగర్ చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. పేరు మంచిగా గుణంగా ఉన్నాడా మీ అబ్బాయి? లేడండి. గుణం మంచిదేనా అంటున్నా. అదే మాట వింటలేదండి. అదే జాతకపరంగా కొంత బాగాలేదు, అర్థమైందా? ఏం వ్యాపారం ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? ఖాళీ బిఎస్సీ అయిపోయిందండి, ఖాళీగా ఉన్నాడండి. అయ్యయ్యో, ప్రజెంట్ శని బాగాలేడు, ఫస్ట్ శనికి చేయించు. రేపు 5వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. శనికి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు చేస్తే పిల్లాడు ఉద్యోగం చేస్తాడు, ప్రయోజకుడు అవుతాడు. లేకపోతే కనుక దోస్తులతో తిరగటం, చెడు అలవాట్లు పడటం, టైం అంతా వేస్ట్గా చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి లేదా? అవునండి, టైం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాదు, అనవసరమైన బేవారసుడు తిరిగితే ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. ఈ టైంలో అలవాట్లకు పడతారు, కొన్ని చెడు అలవాట్లకు పడితే ఉన్నది పోయి కొత్తది వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? టీవీ ఆపేసి ఇప్పుడు ఆయన టైం ప్రకారం ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబులు రావు. శని టైం ప్రకారం శనికి చేస్తే ఏదైనా మార్గం దొరుకుతుంది. లేకపోతే ఇంకా 2027 డిసెంబర్ వరకు ఇట్లాగే వేచి చూడాలి. టైం అంతా వేస్ట్ తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? కావాలంటే నేను చెప్పింది చెయ్యి, లేదు గురువు గారు నడుస్తుందంటే నడిపి అట్లా. తప్పకుండా. సో పరిష్కారం తెలుసుకోవాలి, పూర్తిగా మాట్లాడాలనుకుంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26/8/1980 అండి. 80 అండి? టైం అండి? 26/8/1980. ఓకే. టైం అండి? టైము ఏమో 4 తర్వాత అండి, తెల్లవారుజామున. తెల్లవారుజామున 4 గంటల. ఓకే. ఎవరిదండి జాతకం? నాకేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. టీవీ చూస్తున్నావా? గురుగారు నమస్కారం అండి. నువ్వు టీవీ చూస్తున్నావా ఫస్ట్ చెప్పు. లేదు గురుగారు. మరి గ్యాప్ ఎందుకు వస్తుంది? నమస్కారం అండి గురుగారు. నమస్తే. టీవీ చూస్తున్నారా? తర్వాత చేయండి. టీవీ చూస్తే నేను చెప్పను జాతకం ఎవరికైనా సరే. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. సో చూసిన వాళ్ళంతా దోషాలు తెలుసుకున్న వారు ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ 5వ తారీఖున ముహూర్తం ఉందండి. చక్కగా మీ గోత్రనామాలు అయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి పీఠంకి కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.